హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్. ఈరోజు న్యూస్ అప్డేట్స్ చూద్దాం గాయ్స్. ఇవి గాయ్స్ ఈరోజు న్యూస్ అప్డేట్స్. ఈరోజు డేట్ వచ్చేసి 29 సెప్టెంబర్ 2025. ఈరోజు సోమవారం గాయ్స్. ముందుగా గ్రహం అనుగ్రహం చూద్దాం. శ్రీ విశ్వ శ్రీ విశ్వావసు నామ సంవత్సర దక్షిణాయన శరదృతువు అశ్వయుజ మాసం శుక్లపక్షం సప్తమి మధ్యాహ్నం 12:05 తదుపరి అష్టమి. మూల తెల్లవారుజామున 3:13 తదుపరి పూర్వాషాఢ. వర్జం ఉదయం 9:51 నుంచి 11:35 వరకు. తిరిగి రాత్రి 1:29 నుంచి 3:13 వరకు. అమృత గడియలు రాత్రి 8:16 నుంచి 10 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:15 నుంచి 1:03 వరకు. తిరిగి 2:38 నుంచి 3:26 వరకు. రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 వరకు. సూర్యోదయం ఉదయం 5:53కి అండ్ సూర్యాస్తమయం సాయంత్రం 5:50కి. సరస్వతి పూజ దేవి తిరాత్ర వ్రతం. సో ఈరోజు డే స్పెషాలిటీ ఇది గైస్. అండ్ ఇంకోటి వచ్చేసి ఈరోజు క్రికెట్ అప్డేట్ గైస్. క్రికెట్ అప్డేట్ వచ్చేసి నిన్న ఏషియా కప్ ఫైనల్స్ పాకిస్తాన్, దానిలో ఇండియా గెలిచింది. ముందుగా పాకిస్తాన్ ఆడి 146 రన్స్ కొట్టింది, కానీ తర్వాత ఇండియా ఆడి 150 కొట్టేసింది. 5 వికెట్స్ తేడాతో ఇండియా గెలిచేసింది. అంతకుముందుకు బ్యాటింగ్ ఆడిన పాకిస్తాన్ 19.1 ఓవర్స్కే ఆల్అౌట్ అయిపోయింది. సో అందుకే 146కి ఆల్అౌట్ అయిపోయింది అనమాట. ఇక్కడ హైయెస్ట్ స్కోర్ వచ్చేసి ఫర్హాన్ వచ్చేసి 57 రన్ చేశారు. అండ్ ఇంకొక అతను ఫకర్ జమాన్ కూడా 46 రన్ చేశారు. సారీ గైస్, కంగ్రాచులేషన్స్ టు బోత్ ఆఫ్ దెమ్. ఇక్కడ బౌలర్స్లో వచ్చేసి కుల్దీప్ 4 వికెట్స్ తీశాడు. 4 ఓవర్స్ వేసి 30 రన్స్ ఇచ్చేసి. అండ్ కంగ్రాచులేషన్స్ టు కుల్దీప్. ఇండియా ఇన్నింగ్స్తోనేమో హైయెస్ట్ వచ్చేసి తిలక్ వర్మ నాట్అవుట్ 69 చేశారు. అండ్ ఇంకొక హైయెస్ట్ క్యాండిడేట్ వచ్చేసి శుభం దూబే, అతను కూడా 33 రన్స్ చేశాడు. అయితే ఇద్దరు టాపర్స్ అనమాట. కంగ్రాచులేషన్స్ టు బోత్ ఆఫ్ దెమ్, తిలక్ వర్మ అండ్ శుభం దూబే. ఇక్కడ వికెట్స్ వచ్చేసి పాకిస్తాన్ నుంచి 4 ఓవర్స్ వేసి 29 రన్స్ వేసి 3 వికెట్స్ తీశాడు. ఇతను కూడా కంగ్రాచులేషన్స్. ఎనీవేర్ ఎల్స్ ఎట్ లాస్ట్ ఇండియా ఫైనల్ గెలిచింది. అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు టీమ్ ఇండియా. దట్స్ గ్రేట్. ఇది ఇండియా అండ్ పాకిస్తాన్ స్కోర్ బోర్డ్ గైస్. నెక్స్ట్ ఈరోజు వాతావరణం గైస్. వాతావరణం వచ్చేసి ఇక్కడ ప్రాంతం గరిష్ట కనిష్ట అని ఇచ్చారు. ఇది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు కల్పించారు. సో చూద్దాం ఒకసారి. రామచంద్రపురం గరిష్ట 36, కనిష్టం 25.5. ఒంగోలు గరిష్ట 34.5, కనిష్ట గరిష్ట 33.8, కనిష్ట 24.9. నరసాపురం గరిష్ట 33.8, కనిష్ట 24.2. అనంతపురం గరిష్ట 33.4, కనిష్ట 23.6. గుంటూరు గరిష్ట 33, కనిష్ట 26. కడప గరిష్ట 33, కనిష్ట 25. విశాఖపట్నం గరిష్ట 32.8, కనిష్ట 25.6. విజయవాడ గరిష్ట 32.4, కనిష్టం 24. రామగుండం గరిష్ట 30.8, కనిష్ట 24, కనిష్ట 23.4. కరీంనగర్ గరిష్ట 30, కనిష్ట 22. ఖమ్మం గరిష్ట 29.2, కనిష్ట 22.4. ఆదిలాబాద్ గరిష్ట 28.8, కనిష్ట 21.7. హనుమకొండ గరిష్ట 28, కనిష్ట 22. సూర్యాపేట గరిష్ట 27, కనిష్ట 20.
కనిష్ట 21.5, మెదక్ గరిష్ట 26.6, కనిష్ట 20, నిజామాబాద్ గరిష్ట 26.5, కనిష్ట 22.7, మహబూబ్‌నగర్ గరిష్ట 26.4, కనిష్ట 21.4. ఇది గైస్ క్లైమేట్ డీటెయిల్స్ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రెండిటి కలిపి. అండ్ ఇంకోటి గ్రూప్ 2 రిజల్ట్స్ వచ్చాయి గైస్. దాంట్లో టాపర్స్ వీళ్ళే. ఇక్కడ టాపర్‌లు పోస్టులను ఇచ్చారు. And also once again I congratulate to group 2 qualifiers and top scorers. పురుషుల్లో అంటే బాయ్స్‌లో నారు వెంకట ఏఎస్ఓ జీఏడి. ఇంకో ఇంకో రెండో వచ్చేసి వడగొండ్ల సచిన్ సబ్ రిజిస్ట్రార్. మూడొచ్చేసి బి మనోహర్ రావు సబ్ రిజిస్ట్రార్. 4 వచ్చేసి శ్రీరామ్ మధు, ఇతని పోస్ట్ కూడా సబ్ రిజిస్ట్రార్. 5 వచ్చేసి చింతపల్లి ప్రీతం రెడ్డి, ఇతను కూడా సబ్ రిజిస్ట్రార్. మహిళల్లో అంటే గర్ల్స్‌లో వచ్చేసి లక్కీ రెడ్డి, వినీషా రెడ్డి, ఈమె నాయబ్ తహసీల్దారు. 2 వచ్చేసి బైకాడి సుస్మిత, ఈమె కూడా నాయబ్ తహసీల్దారు. 3 వచ్చేసి కొప్పు శ్రీవేణి, ఈమె కూడా నాయబ్ తహసీల్దారు. 4 వచ్చేసి వీరం రెడ్డి శ్రీలత, ఈమె వచ్చేసి మున్సిపల్ కమిషనర్. 5 వచ్చేసి గొట్టిముక్కల స్నేహ, ఈమె నాయబ్ తహసీల్దారు. 4 నాయబ్ తహసీల్దార్ పోస్టులు, ఒక్కరికి మున్సిపల్ కమిషనర్ పోస్ట్ వచ్చింది. ఇక్కడనేమో బాయ్స్‌కి నలుగురికి సబ్ రిజిస్ట్రార్ వచ్చేసింది. సబ్ రిజిస్ట్రార్ వచ్చింది. అండ్ ఒక్కరికొచ్చేసి ఏఎస్ఓ జీఏడి అంట. సో వన్స్ అగైన్ ఐ కంగ్రాచులేట్ టు గ్రూప్ 2 టాపర్స్. దట్స్ గ్రేట్. ఇంకొకటి ఇది ఖైరతాబాద్ జోన్ హెల్ప్ లైన్ నంబర్స్ గైస్. ఇదేంటంటే మీకేమైనా హెల్ప్ కావాలంటే చూడండి, దగ్గరలో అంటే ఖైరతాబాద్‌కి దగ్గరలో ఉన్నవాళ్ళు చుట్టుపక్కల ఇక్కడ వాట్సాప్ చేయొచ్చు, కాల్ చేయొచ్చు. పొద్దున 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు ఎప్పుడైనా చేయొచ్చు. ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే కాల్ చేయండి. ప్రాబ్లమ్స్ అంటే నీటి సమస్య, వాటర్ సప్లై ఏమన్నా ప్రాబ్లమ్, మనీ ఇష్యూ ఏమన్నా కాల్ చేయొచ్చు. ఖైరతాబాద్ వచ్చేసి 8008573345, యూసుఫ్గూడ వచ్చేసి 8008573352, రహమత్ నగర్ వచ్చేసి 8008573351, అమీర్పేట్ వచ్చేసి 8008573356, షేక్పేట్ వచ్చేసి 8008573413. సో ఈ నంబర్స్ కాల్ చేసి మీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోండి. అండ్ ఈనాడు ఖైరతాబాద్ జోన్ కాబట్టి ఈ నంబర్స్ వచ్చాయి. సో మీరు మీ జోన్, సపోజ్ సికింద్రాబాద్ జోన్ అయితే సికింద్రాబాద్ జోన్ చూడండి, అక్కడ హెల్ప్ లైన్ నంబర్స్ ఉంటాయి. వాళ్ళకి కాంటాక్ట్ చేసి మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోండి. అయితే ఇక్కడ యూసుఫ్గూడ న్యూస్ టుడే ఒక అతను క్వెషన్ వేశాడు. అరోరా కాలనీ, బంజారా హిల్స్ రోడ్డు నంబర్ 3, ప్లాట్ నంబర్ 8 ప్లాట్ నంబర్ 8 వద్ద వీధి దీపాలు గత వారం రోజుల నుంచి వెలగడం లేదు అని జనార్దన్ రెడ్డి అరోరా కాలనీలో సమాధానంగా విమయ్య సార్, ఈయన ఉప కమిషనర్ అంట. దట్స్ గ్రేట్ సార్. సో ఇట్లా ప్రాబ్లమ్స్ ఉంటే మీరు వాట్సాప్‌లో క్వెషన్ చేస్తే వీలుంటది గైస్. సో ప్రాబ్లమ్స్ ఉంటే మీరు కాల్ చేయండి లేదా వాట్సాప్ చేయండి. సొల్యూషన్ వచ్చేస్తుంది మీ జోన్ వారీగా. ఓకే. ఇవి ఈరోజు కోడిగుడ్ల రేట్లు గైస్. 29 ఫారం వద్ద రైతు అమ్మకం నెక్ 100 గుడ్లకి, ఇది 100 గుడ్లకొచ్చి హైదరాబాద్‌లో వచ్చేసి 500, వరంగల్ వచ్చేసి 502, విజయవాడ 550, గోదావరి 540, విశాఖపట్నం 530, చిత్తూరు 543. ఇక్కడ అన్నిట్లో తక్కువ అంటే హైదరాబాద్‌లోనే ఉంది గైస్. 500 ఉంది. అంటే రూ. 5కి ఒక గుడ్డు ఉంది. విజయవాడలో వచ్చేసి 550 ఉంది. ఇది హైయెస్ట్. అంటే రూ. 5.50 ఉంది. సో ఇది గైస్ కోడిగుడ్ల రేట్ అప్డేట్. నెక్స్ట్ వచ్చేసి చికెన్ ధరలు గైస్. చికెన్ ధరలు వచ్చేసి కిలోకి ఇది ఫారం రేట్ వచ్చేసి 105, రిటైల్ వచ్చేసి 127, డ్రెస్డ్ వచ్చేసి 184, స్కిన్‌లెస్ వచ్చేసి 210. సో ఇవి కిలో చికెన్ ధరల వివరాలు గైస్. అండ్ ఇక్కడ కొన్ని కొటేషన్స్ ఇచ్చారు, అడ్వైసెస్ చూద్దాం గైస్. సిల్వెస్టర్ మెక్నట్ రచయిత అంటే పోయెటిన, ఈయన ఏమంటున్నారంటే ఆలోచనలు కట్టిపెట్టు, పని మొదలుపెట్టు అంటున్నారు. అతిగా ఆలోచిస్తూ కూర్చుంటే మీ శక్తి వృధా అవ్వడం తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదు. మిమ్మల్ని మీరు ఓ లక్ష్యాన్ని నిర్దేశించుకొని పనిని మొదలుపెట్టండి. దాని ద్వారా అనుభవాన్ని సంపాదించి మిమ్మల్ని మీరు మరింత ఉన్నతంగా తీర్చిదిద్దుకోండి. పురోగతి సాధ్యమయ్యేది ఆలోచనలతో కాదు, పని చేయడం ద్వారా మాత్రమే అని గుర్తుపెట్టుకోండి. దట్స్ గ్రేట్ సార్. సిల్వెస్టర్ మెక్నట్ సార్ గారు.
ఆయన ఏమంటున్నారంటే అతిగా ఆలోచించడం వదిలేసి పని స్టార్ట్ జేయండి. మీకొచ్చే పనితోటే మీరు నెక్స్ట్ లెవెల్‌కెళ్తారు అండ్ ఉన్నత శిఖరాలకెక్కుతారు. సో, అనవసరమైన ఆలోచనలు పెట్టుకోకండి అని సిల్వెస్టర్ మెక్‌నట్ గారు మంచి అడ్వైస్ ఇచ్చారు. సో, థాంక్ యూ సార్ సిల్వెస్టర్ సార్. అండ్ ఇంకొకటొచ్చేసి గొప్ప సారథిగా ఎదగాలంటే సైమన్ బీఆర్‌డీ గారు ఏమంటున్నారో చూద్దాం. ఈయన ట్రేడింగ్ అడ్వైజర్ అంట. మంచి సారథులు సమస్యలను పరిష్కరించడం ద్వారా పరిస్థితులను చిక్కది చక్కదిద్దితే ప్రయత్నం చేస్తారు. కానీ గొప్ప సారథులు సమస్యలకు దారి తీస్తున్న పరిస్థితులను చక్కదిద్దడం ద్వారా శాశ్వత పరిష్కారం చూపుతారు. మీరు గొప్ప సారథిగా ఎదగాలంటే సమస్యల మూలాల మీద దృష్టి పెట్టండి అంటున్నారు. సో, సైమన్ వియార్డీ గారు మంచి సలహా ఇచ్చారు. మంచి సారథిగా ఎదగాలంటే సమస్యలను పరిష్కరిస్తే మంచి సారథి అయితావు. కానీ నువ్వు గొప్ప సారథి అవ్వాలంటే ఖచ్చితంగా వచ్చే సమస్యలను గూడా ఆలోచించి దాన్ని అధిగమించగలగాలి. అప్పుడు దట్స్ గ్రేట్ సైమన్ వియార్డీ గారు. ఇది మంచి సలహా. గుర్తుపెట్టుకోండి గైస్. మీ పిల్లలకు తప్పక నేర్పించాల్సినవి అని కైరా యంగ్ లైఫ్ కోచ్ అంటున్నారు. ఈమేమంటున్నారంటే 5 సూత్రాలు చెప్పారు. అవేంటంటే తల్లిదండ్రులను, మహిళలను, పెద్దలను గౌరవించడం. రెండోదొచ్చేసి పొదుపు, మదుపులపై అవగాహన. 3 ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండటం. 4 వచ్చేసి ఇతరుల ముందు ధైర్యంగా మాట్లాడటం. 5 వచ్చేసి వస్తువుల కన్నా అనుభవాలకు విలువ ఇవ్వడం. సో, ఈ 5 పాయింట్స్ మన పిల్లలకి చిన్నప్పటి నుంచిలా నేర్పిస్తే వాళ్ళు పెద్దయ్యాక గూడా మంచి ఉత్తీర్ణులు, ఉన్నత వ్యక్తులవుతారు. సో, ఈ 5 పాయింట్స్ మీ పిల్లలకి చెప్పండి. దట్స్ గ్రేట్ కైరా యంగ్ గారు. జానెట్ పొలెచ్ లైఫ్ స్టైల్ బ్లాగర్ ఏమంటున్నారంటే, మార్కెట్‌కి వెళ్ళినప్పుడు అలా చేయకండి. మార్కెట్‌కెళ్ళినప్పుడు అలా చేయకండి అంటున్నారు. ఎందుకో చూద్దాం. చాలామంది మార్కెట్‌కి వెళ్ళిన ప్రతిసారి తమకు ఇష్టమైన కూరగాయలను మాత్రమే కొనుక్కొని వస్తుంటారు. కానీ అది సరైన పద్ధతి కాదు. శరీరానికి అవసరమైన పోషకాల్ని అందాలంటే అన్ని రకాల కూరగాయలను ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇక మీదట మీరు మార్కెట్‌కు వెళ్ళినప్పుడు ఇంతవరకు రుచి చూడని కూరగాయలను ఇంటికి తెచ్చుకోండి. దట్స్ గ్రేట్ జానెట్ పొలెచ్ గారు. సో, చాలామంది మార్కెట్‌కెళ్ళినప్పుడు వాళ్ళకిష్టమైన కూరగాయలే ఉంటారు రుచికరమైనవి. సో, రుచికరమైనవే కాకుండా మిగతా కూరగాయలు కూడా తీసుకోండని చెప్తున్నారు. జ జానైట్ పొలెచ్ గారు. తద్వారా మీ ఆరోగ్యం బావుంటుంది అండ్ మీ ఫ్యామిలీ గూడా బావుంటుందని చెప్తున్నారు. సో, ఇప్పటి నుంచి మార్కెట్‌కెళ్ళినప్పుడు అన్ని రకాల కూరగాయలు తీసుకోండి. ఓకేనా? వాటి ప్రభావాన్ని తక్కువ అంచనా మార్టెల్ ఎంటర్‌ప్రెన్యూర్ డాన్ మార్టెల్ గారు ఏమంటున్నారంటే, ఫిట్‌నెస్, చక్కటి వస్త్రధారణ ఈ రెండింటిని ప్రభావాన్ని తక్కువ అంచనా వేయకండి. క్రమశిక్షణతో కూడిన మీ జీవితానికి అవి రుజువులు. ఇతరులు మిమ్మల్ని గౌరవించాలంటే ముందు మిమ్మల్ని మీరు గౌరవించుకునేలా మీ తీరు ఉండాలి. మీరు మాట్లాడటానికి ముందే ఎదుటివారిలో మీ మీద ఓ అభిప్రాయాన్ని కలిగించేది మీ ఆహార్యమే. దానిపై అశ్రద్ధ చూపకండి. సో, డాన్ మార్టెల్ గారు మంచి విషయం చెప్పారు గైస్. ఫిట్‌నెస్ చెయ్యండి, మంచి వస్త్రధారణ ఈ 2 చూయిస్తే చాలా మంచి ప్రభావం చూపిస్తుంది. అండ్ మీరు ఆహ్, మీ తీరును రుజువు చేస్తుందని చెప్తున్నారు. అట్లాగే మీకు నలుగురిలో గౌరవం కావాలంటే గూడా అలాగే మంచి ఆహారం తీసుకోవాలని చెప్తున్నారు. సో, దట్స్ గ్రేట్ డాన్ మార్టెల్ గారు. ఇది మంచి సలహా గైస్. సో, పాటించండి. ఓకే. ఈరోజు అప్డేట్స్ ఇవి గైస్. ఒకవేళ మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరియు నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి గైస్.